గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో మనం సెకండ్ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ అనమాట, లాస్ట్ ఎస్ఐ క్వశ్చన్ ఇది. సో నేను షార్ట్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి, నేను ఓన్లీ ఎస్ఐస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షార్ట్స్ కూడా వీటి నుంచే వస్తాయి, కొంచెం డిఫరెంట్గా అడుగుతారు, కాన్సెప్ట్ మాత్రం ఇదే ఉంటుంది, ఓకేనా. సో నేను ఎస్ఐ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఎస్ఐ క్వశ్చన్, ఓకే. సో నేను నోట్స్ అవన్నీ కూడా నేను పీడిఎఫ్ చేసి నేను గ్రూప్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అండ్ వీడియోస్ కూడా అర్థం చేసుకుంటూ మీరు వింటూ చూసుకుంటూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది, ఓకేనా. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ సెకండ్ యూనిట్లో వచ్చేసరికి డిఫైన్ సిగ్నిఫికెన్స్ లెవెల్, ఓకే. And how does a researcher decide on the appropriate significance level for the test? సో సిగ్నిఫికెన్స్ లెవెల్ అంటే ఏంటి, ఒక రీసెర్చర్ ఒక అప్రోప్రియేట్ సిగ్నిఫికెన్స్ లెవెల్ని ఎలా టెస్ట్ చేస్తారు, ఎలా డిసైడ్ అవుతారు అని చెప్పి క్వశ్చన్ అనమాట, ఓకే. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద టైప్ 1 ఎర్రర్ విచ్ వీ ఆర్ ప్రిపేర్డ్ టు రిస్క్ ఈజ్ నోన్ యాజ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇందులో ఏంటంటే మన టైప్ వన్ ఎర్రర్ని మనం సమ్ టైమ్స్ వచ్చినప్పుడు, ఓకేనా, మనం ఏదైనా డేటాని ప్రెడిక్ట్ చేసినప్పుడు గట్ట మనకి ఒక రిస్క్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని టైప్ 1 ఎర్రర్ లా ఫామ్ అయితే కనుక దాన్ని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాం, ఓకే. ఇట్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై ఆల్ఫా అండ్ ఈజ్ గివెన్ బై, సో దీన్ని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం. ఆల్ఫా ఈక్వల్ టు పి, దట్ మీన్స్ రిజెక్టింగ్ H0 when H0 ఈజ్ ట్రూ, ఓకే. నెక్స్ట్ H0 అంటే నల్ హైపోథసిస్, H1 అంటే ఏంటంటే నార్మల్ హైపోథసిస్ అనమాట, ఓకే. సో కామన్లీ యూజువల్ లెవెల్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ 5%. సో మనం సిగ్నిఫికెన్స్ లెవెల్స్ని ఎలాగా చెప్తాము అంటే 5% ఉందనుకోండి దాన్ని 0.05 అంటాం, అదే 1% ఉందనుకోండి 0.01 అంటాం, ఓకే. సో ఇప్పుడు మనం 5% ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నాం అనుకోండి, సో 5 శాంపుల్స్ అవుట్ ఆఫ్ 100 అనమాట, అందుకే కదా 0.05 అని వస్తుంది. 5% అంటే 5/100, 5 శాంపుల్స్ అవుట్ ఆఫ్ 100. సో దాన్ని మనం ఎలా అంటాము, 0.05 అంటాం. సో వీఆర్ లైక్లీ టు రిజెక్ట్ ఏ కరెక్ట్ H0. సో ఇందులో ఏంటంటే H0ని మనం రిజెక్ట్ చేస్తాం అనమాట, ఓకే. ఇన్ అదర్ వర్డ్స్ దిస్ ఇంప్లైజ్ దట్ వీఆర్ 95% కాన్ఫిడెన్స్ దట్ అవర్ డెసిషన్ టు రిజెక్ట్ H0 ఈజ్ కరెక్ట్. సో మనం ఇప్పుడు H0 నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయడానికి మనం 95% కన్ఫామ్గా ఉన్నాం అనుకోండి, కాన్ఫిడెంట్గా ఉన్నాం అనుకోండి. సో దాన్ని 94% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వస్తే అందులో 95% మనం ఎర్రర్ ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాం కాబట్టి H0ని రిజెక్ట్ చేసేస్తాం. 95% ఎస్టిమేషన్ మనం చేస్తే దాన్ని ఒక అంచనా వేయగలం కదా మనం, ఓకే. సో నెక్స్ట్ the 5% level of significance means that researcher is willing to take as much as 5% risk of rejecting the null hypothesis when H0 happens to be true. Thus the significance level is the maximum value of the probability of rejecting H0 when it is true and is usually determined in advance before టెస్టింగ్ ద హైపోథసిస్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది వచ్చింది అనుకోండి. సో రీసెర్చర్ ఏమనుకుంటారు, సో అది నల్ హైపోథసిస్ అనమాట. సో నల్ హైపోథసిస్ వచ్చినప్పుడు రిజెక్టింగ్ ద నల్ హైపోథసిస్, ఓకే, అది ట్రూ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ద చాయిస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ లెవెల్ సీమ్స్ ఆర్బిటరీ అండ్ డిపెండ్స్ మోర్ ఆన్ కన్వెన్షన్ అండ్ అకేషనల్లీ on the desire of an investigator to reject or accept a hypothesis. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బట్టే మనం ఒక డెసిషన్ తీసుకుంటాం అనమాట. అంటే ఇన్వెస్టిగేటర్ ఒక డెసిషన్కి వస్తాడు, ఏంటి దాన్ని రిజెక్ట్ చేయాలా హైపోథసిస్ని లేకపోతే యాక్సెప్ట్ చేయాలా అని చెప్పి, ఓకే. నెక్స్ట్ లోయర్ సిగ్నిఫికెన్స్ లెవెల్స్ రిక్వైర్ స్ట్రాంగర్ శాంపుల్ ఎవిడెన్స్ టు బీ ఏబుల్ టు రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. సో లోయర్ సిగ్నిఫికెన్స్ లెవెల్స్ ఉన్నప్పుడు మనం చాలా స్ట్రాంగర్ శాంపిల్స్ని ఎవిడెన్స్గా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయడానికి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టు బీ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెన్స్ అట్ ద 0.01 సిగ్నిఫికెన్స్ లెవెల్ రిక్వైర్స్ మోర్
సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ దాన్ ద 0.05 సిగ్నిఫికెన్స్ లెవెల్. ఇప్పుడు 1% సిగ్నిఫికెన్స్ లెవెల్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనం స్టాటిస్టికల్గా సిగ్నిఫికెంట్ లెవెల్ని ఏం చేయాలి, మోర్ సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. 0.05 దట్ మీన్స్ 5% ఆఫ్ సిగ్నిఫికెన్స్ లెవెల్ కన్నా 0.01 దట్ మీన్స్ 1% ఆఫ్ సిగ్నిఫికెన్స్ లెవెల్ ఉంటే మనం ఎవిడెన్స్ని ఇంకా చూపించాల్సి ఉంటుంది. ఓకేనా. సమ్ టైమ్ ద సిగ్నిఫికెన్స్ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆల్ఫా లెవెల్ is the cutoff that the researcher uses to decide when to reject the null hypothesis. సో కొన్నిసార్లు మన సిగ్నిఫికెన్స్ లెవెల్నే ఆల్ఫా లెవెల్ అని కూడా అంటాము. ఓకేనా. నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయాలా ఏం చేయాలి అని డిసైడ్ అవ్వడం కోసం. ఓకే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వెన్ ద ప్రాబబిలిటీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నిఫికెన్స్ లెవెల్. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ వాల్యూ దట్ మీన్స్ మనం ఏదైతే కన్సిడర్ చేసిన వాల్యూ ఉందో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నిఫికెన్స్ లెవెల్ ఉందనుకోండి. ఓకేనా. అప్పుడు మనం అంటే రీసెర్చర్ అనమాట. సో రీసెర్చర్ దాన్ని నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే మన ప్రాబబిలిటీ వాల్యూ మనం కన్సిడర్ చేసిన వాల్యూనే బిగ్ వాల్యూ ఉండాలి. ఓకేనా. మన సిగ్నిఫికెన్స్ వాల్యూని దట్ మీన్స్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మన ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు గ్రేటరే ఉండాలి. అలా కాకుండా మన ప్రాబబిలిటీ వాల్యూ కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నిఫికెన్స్ లెవెల్ ఉందనుకోండి. సో మనం ఆ హైపోథసిస్ని ఏం చేస్తాం, రిజెక్ట్ చేసేస్తాం. ఓకేనా. అలా కాకుండా వెన్ ద ప్రాబబిలిటీ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ద సిగ్నిఫికెన్స్ లెవెల్ ఉందనుకోండి, అప్పుడు రీసెర్చర్ ఏం చేస్తారు, ఫెయిల్ టు రిజెక్ట్ ద నల్ హైపోథసిస్ అనమాట. అంటే నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయలేరు. ఓకేనా. సో it is important to understand that a significance level not always to be 0.05. The researcher can select any significance level. సో అస్తమాను సిగ్నిఫికెన్స్ లెవెల్ అనేది 0.05 ఉండాలని లేదు. అది రీసెర్చర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎనీ సిగ్నిఫికెంట్ లెవెల్ దే కెన్ చూజ్ అనమాట. ఓకేనా. సో హిస్టారికల్లీ సర్ రోనాల్డ్ ఫిషర్ originally used the 0.05 significance level and ever since then the 0.05 significance level has been popular with many researchers in testing our hypothesis. The rules to follow are, సో మనం హిస్టారికల్గా చూసుకుంటే కనుక ఆర్ఏ ఫిషరే 0.05 సిగ్నిఫికెన్స్ లెవెల్ని యూజ్ చేశారనమాట. ఓకేనా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 0.05 సిగ్నిఫికెన్స్ లెవెల్ అనేది చాలా పాపులర్ అయింది. అంటే మెనీ రీసెర్చర్స్ యూజ్ చేశారనమాట ఇది. ఓకేనా. సో ఇది ఈ సిగ్నిఫికెన్స్ లెవెల్స్ని యూజ్ చేయడానికి ఈ హైపోథసిస్ని మనం టెస్ట్ చేయడానికి ఏమేమి రూల్స్ కావాలో, హైపోథసిస్ని టెస్ట్ చేయడానికి మనకి ఏమేమి రూల్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ రూల్ 1. If the probability value is less than or equal to the significance value, then researcher reject the null hypothesis and accept the alternative hypothesis. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ వాల్యూ మనం ఏదైతే కన్సిడర్ చేసిన వాల్యూ ఉందో అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నిఫికెన్స్ లెవెల్ ఉంటే ఏం చేయాలని చెప్పాను, రీసెర్చర్ డెఫినెట్లీ రిజెక్ట్ చేస్తారు నల్ హైపోథసిస్ని. అంటే వేరే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే. అలా కాకుండా ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, అక్కడ ఫెయిల్ అవుతాడు రిజెక్ట్ చేయడానికి. అంటే దట్ మీన్స్ యాక్సెప్ట్ చేయాలి నల్ హైపోథసిస్ని. ఓకే. సో ద రీసెర్చర్ ఆల్సో కంక్లూడ్స్ దట్ ద అబ్జర్వ్ రిలేషన్షిప్ ఈజ్ స్టాటికల్లీ సిగ్నిఫికెంట్. సో అక్కడ ఒక కంక్లూజన్కి వస్తాడనమాట రీసెర్చర్, అబ్జర్వ్ రిలేషన్షిప్ అనేది స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ అని చెప్పి. ఓకే. సో నెక్స్ట్ రూల్ 2 ఏంటంటే, ఇఫ్ ద ప్రాబబిలిటీ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ద సిగ్నిఫికెన్స్ లెవెల్ దెన్ ద రీసెర్చర్ కెనాట్ రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. సో చెప్పాను కదా, మన ప్రాబబిలిటీ వాల్యూ దట్ మీన్స్ ఏదైతే కన్సిడర్ చేసిన వాల్యూ ఉందో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నిఫికెన్స్ లెవెల్ ఉంటే తను రీసెర్చర్ కెనాట్ రిజెక్ట్ ద హైపోథసిస్ అనమాట. సో రీసెర్చర్ నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయలేరు. ఓకేనా. ద రీసెర్చర్ కెన్ ఓన్లీ క్లెయిమ్ టు ఫెయిల్ టు రిజెక్ట్ ద నల్ హైపోథసిస్ అండ్ కంక్లూడ్ దట్ ద రిలేషన్షిప్ నాట్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్. సో తను ఏం చేస్తారు, రీసెర్చర్ ఫెయిల్ టు రిజెక్ట్ అని చెప్పేసి నల్ హైపోథసిస్ అంటే రీసెర్చర్ కెన్ ఓన్లీ క్లెయిమ్ టు ఫెయిల్ టు రిజెక్ట్ ద నల్ హైపోథసిస్ అని చెప్పేసి ఆ రిలేషన్షిప్ని నాట్ స్టాటికల్లీ సిగ్నిఫికెన్స్ అని చెప్పేస్తాడనమాట. ఓకే. రీసెర్చర్ ఆల్వేస్ టేక్ కేర్ అబౌట్ ద టైప్ 1 ఎర్రర్ అండ్ టైప్ 2 ఎర్రర్స్ వైల్ సెలెక్టింగ్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డేటాను తీసుకుని ఎవరైతే ఎస్టిమేట్ అనాలిసిస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా కొంచెం
కేరింగ్గా ఉంటారనమాట. అంటే టైప్ 1 ఎర్రర్స్, టైప్ 2 ఎర్రర్స్ ఇలా రాకుండా చూసుకోవడం కోసం. ఓకేనా? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఓకే, ద రీసెర్చర్ షుడ్ బ్యాలెన్స్ దీస్ ఎర్రర్స్ వైల్ సెలెక్టింగ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది తను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రీసెర్చర్ అనేది ఈ 2 ఎర్రర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇక్కడితో మనకు సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే, సో ఇప్పుడు సెకండ్ యూనిట్లో నేను ఎస్ఏ క్వశ్చన్స్, ఈవెన్ షార్ట్ క్వశ్చన్స్ 2 ఉంటే నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడితో సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను నోట్స్ కూడా గ్రూప్లో పోస్ట్ చేసేసాను. సో నెక్స్ట్ నేను థర్డ్ యూనిట్ నోట్స్ కూడా గ్రూప్లో పోస్ట్ చేసేసి థర్డ్ యూనిట్ నేను నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాను. ఇక్కడితో సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా?